నమస్తే. కల్వకుంట్ల కవిత జూలై 2వ తేదీ నాడు ఏదైతే పిలుపునిచ్చిందో భూ పోరాటం ఖచ్చితంగా చేసి నిర్వహిస్తాం, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనులకు వ్యతిరేకంగా మేము ఈ పోరాటం కొనసాగిస్తాం, న్యాయమైనటువంటి ఆ కోరికలను పరిశీలించేంత వరకు పరిష్కరించేంత వరకు ఇది కొనసాగుతుందనేటువంటి పిలుపునిచ్చిన కల్వకుంట్ల కవిత అయితే ఆ విషయం మేరకు అప్పటికే హైదరాబాద్ మేడ్చల్ జిల్లా పరిధిలోని బొల్లిగూడెం వద్ద చేరుకున్నటువంటి భారీ సంఖ్యలో చేరుకున్న ఉద్యమకారులు, ప్రజా సంఘాల నేతలు, బీసీ సంఘాల నేతలు భారీ ఎత్తున అక్కడ చేరుకొని ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అడ్వకేట్ సంఘాల నేతలు కూడాను అక్కడికి చేరుకున్నారు. సో ఈ సమయంలో అక్కడ భారీ సంఖ్యలో ఒక్కొక్కరుగా గుమిగూడటంతో అక్కడ ఒక యుద్ధ వాతావరణమే నెలకొన్నదని చెప్పవచ్చు. అంతకుముందే భారీ ఎత్తున మోహరించినటువంటి పోలీసులు ఇక ఒక్కొక్కరుగా జమ అవుతుండడంతో చూసి వారిని అరెస్ట్ చేసేందుకు ముందుకు కదిలినటువంటి దృశ్యం. అయితే ఈ దృశ్యంలో మనకు కనబడుతుంది ప్రజా సంఘాల నేతల్ని ఒక్కొక్కరిని లాక్కుంటూ వెళ్ళి కాలు చేతులతోటి పూర్తిగా ఒక రకంగా వారిని ఏమాత్రం కనికరం లేకుండా వారిని లాక్కెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలను కూడా ఏమాత్రం చూడకుండా వారిని అందరినీ బలవంతంగా వ్యాన్లోనికి ఎక్కించినటువంటి దృశ్యాలు మనకు చూడొచ్చు. అంతేకాదు మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉద్యమకారులకు ఇవ్వాల్సినటువంటి భూములను పంచి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భత్యం కూడాను ఇవ్వాలని చెప్పేసి వారు కోరుతున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్ను ప్రభుత్వము విస్మరిస్తుంది, వారికి అన్యాయం చేస్తుంది అని చెప్పేసి తలపెట్టినటువంటిదే ఈ పోరాటం. అయితే ఈ పోరాటంలో పెద్ద బీసీ సంఘాల నేతలను, అటు ఉద్యమకారులను, ఆ తర్వాత టీఆర్ఎస్వి రక్షణ సమితి వారి యొక్క కార్యకర్తలను కూడాను భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారందరినీ ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తూ వాళ్ళని లాక్కెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తే ఒక్కొక్కటి చాలా భయానకంగా కనబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఒక మహిళా జర్నలిస్టును సైతము అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆమె పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తించారని చెప్పేసి వారంతా ఆరోపిస్తున్నటువంటి విషయం. సో దానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మనము ఇక్కడ వీడియోలో చూడొచ్చు. సో ఆ మహిళా జర్నలిస్టు చెప్తున్నది ఏంటంటే, నేను కవర్ చేయడానికి వచ్చినా కూడా చెప్పినా నా మాట వినకుండా నా పట్ల అనుచితంగా ప్రవర్తించారని చెప్పేసి ఆమె ఆవేదన పడుతున్నటువంటి విషయం. సో ఇదిలా ఉంటే అక్కడికి వచ్చిన ప్రజా సంఘాల నేతలు, ఉద్యమకారులు ఏమంటున్నారు అనేది మాటల్లో ఒకసారి విందాం. ప్రజల కోసం, ప్రజా రక్షణ కోసం ఉద్యమకారులు తెలంగాణని ఇప్పుడు అణిచివేసే ధోరణి మొదలైందని అంటున్నటువంటి మాటల్లో ఒకసారి ముఖ్యమంత్రి గారు మీరు మర్చిపోవద్దు, ఉద్యమకారులు మీరు అన్యాయం చేస్తున్నారు. కవితక్క గారి నేతృత్వంలో వాళ్ళు శాంతియుతంగా ఉద్యమిస్తూ ఉన్నాం. శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని ఇట్లా చెల్లాచెదురు చేసి అక్రమ అరెస్టులు చేయడం ద్వారా, బలవంతంగా తీసుకెళ్లడం ద్వారా చాలామంది జిల్లాల నుంచి వచ్చినటువంటి ఉద్యమకారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళు. ఈ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారుల పరిస్థితి ఇట్లా ఉన్నది. రాష్ట్రం కోసం ఉద్యమిస్తే ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి బహుమానం ఇట్లా ఉన్నది. ఇది మంచిది కాదు, ఈ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. కరెక్ట్ పడుతూనే ఉన్నాయి.
పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కాంగ్రెస్ కంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రెడ్డి గారు అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కాంగ్రెస్ అక్కడ ఉన్నాడు సీఐ రెడ్డి రెడ్డి ఆయన పేరు రెడ్డి ఆయన సో ఇక్కడ కల్వకుంట్ల కవిత రావడంతో జనం ఒక్కసారిగా భారీ ఎత్తున అక్కడ పోగైనటువంటి విషయం. కొన్ని వేలాది మంది ప్రజా సంఘాల నేతలు, ఉద్యమకారులు, టీఆర్ఎస్వి ఆమె పెట్టినటువంటి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఇక్కడ భారీ స్థాయిలో గుమిగూడారు. ఆమె వచ్చినట్టు వాహనంలో కారు నుంచి దిగగానే కార్యకర్తలు గుంపులుగా చేరి ఆమెకు ఒక రక్షణ వలయం ఏర్పాటు చేశారు. ఆమెను అక్కడ ఉన్నటువంటి రాళ్ళు కొండల మధ్య ఉన్నటువంటి ఒక అమ్మవారిని నెలకొల్పిన దగ్గర ఆ అమ్మవారికి పూజలు చేసినటువంటి దృశ్యం ఇక్కడ కనబడుతుంది. అక్కడ పూజలు, కుంకుమ, పసుపు చల్లిన తర్వాత అక్కడ నుంచి తన ప్రస్థానం మొదలు పెడదామని చెప్పేసి తలపించి అక్కడికి వచ్చారు. అక్కడ కూర్చొని భారీ పెట్టున నినాదాలు చేస్తున్న సమయంలో పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని నిలువరించి అక్కడి నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ దాన్ని అక్కడ అడ్డుకునేందుకు కూడా కార్యకర్తలు అదే రీతిలో కూడా ప్రతిస్పందించినటువంటి విషయం. సో మొత్తం మీద చూస్తే అక్కడ ఒక భారీ ఎత్తున ఒక పెద్ద యుద్ధ వాతావరణమే నెలకొన్నదని చెప్పొచ్చు. అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దు, అక్కడ ఉన్నటువంటి ఆ కార్యక్రమాలను అడ్డుకోనాలనేటువంటి తలంపుతోటే పోలీసులు భారీ ఎత్తున అక్కడికి గుమిగూడారు. అక్కడ దాన్ని ఆ ప్రోగ్రామ్ని ఒక చిందరవందర చేసేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తానికి అయితే అక్కడి నుంచి కదిలినటువంటి నినాదాలు చేస్తూ అక్కడి నుంచి కదిలినటువంటి కవితను అరెస్టు చేసే క్రమంలో భారీ ఎత్తున పెనుగులాట జరిగింది, తోపులాట జరిగింది. ఆ తోపులాటలో అనేక మంది గాయాల పారైనారు, దెబ్బలు కూడా తగిలినాయి, ఫోన్లు సైతం అన్నీ పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఈ పెనుగులాటలో అక్కడ కవితను అరెస్టు చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో అక్కడ జరిగింది ఈ తోపులాట. సో పోలీసులు ఎట్టకేలకు అక్కడ కవితను అరెస్టు చేసే క్రమంలో భారీ ఎత్తున తోపులాట జరిగింది. ఆ దృశ్యాలు మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. టైంకి వచ్చినాం మనం కానీ
నా పేరు నల్ల రాధాకృష్ణ. తెలంగాణ ఉద్యమకాలు చేసి రాష్ట్ర చైర్మన్గా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాను. ఈరోజు టీఆర్ఎస్ రక్షణ సేన పార్టీ అధ్యక్షులైనటువంటి కల్వకుంట్ల కవిత గారు గత నెల రోజులుగా జూన్ 2వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అది 250 గజాల స్థలం కానీ, ఉద్యమకారులకు పెన్షన్ కానీ, సంక్షేమ బోర్డు కానీ అందిస్తామని మేనిఫెస్టోలో చెప్పి జూన్ 2వ తారీఖు నాడు ఉద్యమకారులకు సంబంధించిన ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ కవితక్క గారు జూలై 2వ తారీఖు వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నా, మీరు కనుక ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే జూలై 2వ తారీఖున ఉప్పల్ బగాయత్తులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో మేమే ఉద్యమకారులను సమీకరించి వాటికి ప్లాట్ల పంపిణీ చేసే కార్యక్రమం స్వీకరిస్తానని ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇవాళ తెలంగాణ యావత్ రాష్ట్రం అంతా కూడా మరి కవితక్క పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారులు పెద్ద ఎత్తున మరి ఉప్పల్ బగాయత్ చేరుకోవడానికి గత 2 రోజుల నుంచే సన్నాహితమవుతున్న సందర్భంలో అర్ధరాత్రి మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఇళ్ల మీదకి పంపించి అక్రమంగా అరెస్ట్ చేయడం అవుతుందో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇవాళ మేము ఉగ్రవాదులం కాదు, తీవ్రవాదం కాదు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన వాళ్ళం. అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముండే? ఒకవేళ మేము వెళ్ళి ఉప్పల్ బగాయత్తు ప్రభుత్వ స్థలం ఉంటే ఈ స్థలాన్ని మాకు పంచివ్వండి నిరసన కార్యక్రమం చేసే వాళ్ళేమో కానీ మేము అక్కడ విధ్వంసం సృష్టించే వాళ్ళం కాదు. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా ఇవ్వకపోతే ఎట్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం? అందుకోసమనే ఉద్యమకారులను అణిచివేసే చర్యలు కనుక మానుకోకపోతే తగిన శాస్తి జరుగుతుంది. ఈ పోరాటం ఇంతటితో ఆగలేదు. భవిష్యత్తులో ఇవాళ అరెస్టుల ద్వారా మరి ఈ పోరాటం ఇంకా బలపడిందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ. నా పేరు కొప్పు అర్జున్, తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుడిని. మా తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు ఎవరైతే కల్వకుంట్ల కవితమ్మ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఉప్పల్ బగాయత్లో భూ పోరాటానికి సిద్ధమవుతున్న వేళ పొద్దున అర్ధరాత్రి 3 గంటలకు ఇంటికి వచ్చి అక్రమ అరెస్ట్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించినా కూడా మేము ఎలాంటి నిర్బంధాలు భయపడకుండా ఏదైతే మా రక్షణ సేన తరపున మాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన మన నన్న రాధాకృష్ణన్న గారికి అండ్ ఇక్కడ ఉన్న నాయకులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా రక్షణ సేన తరపున మేము ఇదే పోరాటం కాకుండా పేద ప్రజల గురించి ఇంకా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నాము. మీ అందరి సహకారం ఉండాలి. అలానే ఏదైతే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కేకే కమిటీ చేసిందో ఈ కేకే కమిటీ అనేది టైంపాస్ చేస్తుంది తప్పించి వాళ్ళు ఇరానీ స్థాయి కాకుండా బిస్కెట్లు దీన్ని కూడా తప్పించి ఆ కమిటీ తరఫున ప్రభుత్వానికి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వట్లేదు అండ్ ఉద్యమకారులను సరిగా గుర్తించట్లేదు. సో భవిష్యత్తులో ఉద్యమకారులకు సరైన గుర్తింపు చేసి వాళ్ళకి త్వరగా ఈ భూ కేటాయింపులే కాకుండా అండ్ 250 గజాల భూమి వాళ్ళకు గుర్తింపు కార్డు మరియు వాళ్ళకి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పింది. అలానే వాళ్ళకి 25,000 పెన్షన్ ఇస్తా అనేది త్వరగా కేటాయించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. రాష్ట్ర కన్వీనర్గా వివరిస్తున్నాను. మరి ఆనాటి నుంచి కూడా మేము రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో
తెలంగాణ ఉద్యమానికి మరి మేము పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. అయితే అప్పుడున్న సర్కార్ కేసీఆర్ సర్కార్ ఏర్పడింది. తెలంగాణ ఉద్యమకారులకు మోసం చేసి ఉద్యమకారులను పక్కన పెట్టి మధ్యమకారులకి అందలం ఎక్కించడం జరిగింది. అయితే ఆయన ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు చూసినటువంటి ఉద్యమకారులు మరి మిగతా అన్ని వర్గాలు కూడా ఆ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కంకణం కట్టుకొని శ్రామిక వర్గం, విద్యార్థి లోకం, నిరుద్యోగులు కూడా గద్దెదించడం. అయితే కొత్త సర్కారు వచ్చినాక 420 హామీలు 6 గ్యారెంటీలు ప్రకటించిన. అందులో భాగంగా ఉద్యమకారులకు సముచిత గౌరవం ఇవ్వాలి, 25,000 పెన్షన్ ఇస్తామని, మరి ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నా కూడా మరి ఇంతవరకు ఉద్యమకారుల ఊసే లేదు. మరి ఉద్యమకారులకు అసలు మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేదు. అనేక పోరాటాలు చేస్తున్నాము. ఉద్యమకారులుగా మేము మరి 250 గజాల భూమిని అడుగుతున్నాం, వారు ప్రకటించింది. మరి ఇంతవరకు మాకు నెరవేర్చలేదు. అయితే ఈ మధ్యనే ప్రభుత్వము కేకే కమిటీ అని వేసింది. అది కేకే కమిటీ కాదు, కాలయాపన కమిటీగా మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి అందులో భాగంగానే తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత గారు మనం తీసుకున్న పోరాటం ఏదైతే ఉందో మరి ఆయన 2వ తారీఖు నాడు ప్రకటించలేదు. ఏది తెలంగాణ అవతరణ. అయితే ఈ నెల జూలై 22న మరి ప్రకటించకపోగా మరి ఉద్యమకారులను మా అందరినీ ఆమె ఏకం చేసి, ఆమె పార్టీ వాళ్ళు కాకుండా అనేక ప్రజా సంఘాలు ఉద్యమం చేసి ఏది 250 గజాల భూమిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరి ఉప్పల్ బాగాయత్తులో గవర్నమెంట్ స్థలాన్ని మరి చూసి స్వాధీనపరచుకోవాలని ఒక పిలుపునిచ్చింది. ఆ పిలుపుకు మద్దతుగా తెలంగాణ నుంచే కాకుండా మరి ఇక్కడ మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం నుంచి దానికి మద్దతుగా పలికినాం. అయితే అది ఇవాళ కార్యక్రమం ఉండేది. మేము అక్కడికి ఏది విధ్వంసాలు సృష్టించాం, ఏ బిల్డింగ్లు, ఏ ప్రభుత్వ ఆస్తిని కూడా మేము ధ్వంసం చేయము. మేము ఉద్యమకారులుగానే ఆ రోజు నుంచి కొనసాగుతున్నాం. అయితే ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వము కుట్రపూరి మమ్మల్ని రాత్రి అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీవ్రంగా పోలీసులను బంధించడం ఏదో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. మరి ఇలాంటి చర్యలు మానుకోకపోతే గత ప్రభుత్వాన్ని బట్టినే శాస్తినే మరి ఈ ప్రభుత్వం పడుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా అక్రమ అరెస్టులు మానుకోవాలి. ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపబోని మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.